రోజు 500 లీటర్ల పాలు తెస్తాము. ఉచ్చికాయలపేట, సుండుపల్లి, పించ ఇక్కడ పోయి పాలు తెస్తాము. పాలు తెచ్చినాక కవ్వ చేసేదానికి 5 గంటలు ఎట్టా పడుతుంది. దీంట్లో ఏం మిక్సింగ్ ఉండదు, ఓన్లీ పాలు చక్కెర. ఏమన్నా ఇది రాకపోతే ఒక్క నిమ్మకాయ పిండుతామండి. నిమ్మకాయలు కూడా ఉన్నాయి, ఇన్నే కావాలంటే చూపించమంటే చూపిస్తాము. దీంట్లో ఏం మిక్సింగ్ ఉండదు. మా పెద్దోళ్ళ కాడి నుంచి ఇదే మాకు జీవనాధారం అయిపోయింది. వచ్చినా రాకపోయినా, రూపాయి వచ్చినా రూపాయి రాకపోయినా ఇదే చేస్తుంటాము. మాకు వేరేది తెలియదు. దీనికి కట్టెలే సుమారుగా అయిపోతాయి, కట్టెలు తక్కువ పడతాయి. ఎట్టెట్టనో చేస్తున్నాము, కానీ దీంట్లో ఏం రావడంలే. అయినా కూడా చేస్తున్నాం, మా పెద్దోళ్ళు నేర్పించినారు కాబట్టి. మా అబ్బా కూడా ఇదే పని చేసేవారు. అందుకని ఏం ఇది లేక మా ఊర్లో జీవనాధారం ఇది ఒక్కటే. గోల్చెరువు అంటే ఎవరు చూసినా, ఎవరు ఏం అడిగినా కవ్వనే అంటారు. తీసుకొని పోయి బస్టాండ్లో సప్లై చేస్తామండి. మేము సొంతంగా కూడా అమ్ముతూ ఉంటాము. మా ఈ 4-5 అంగళ్ళు ఉన్నాయి, 5 అంగళ్ళకి వేస్తాము. అంగళ్ళలో నుంచి ఫారెన్, సౌదీ, దుబాయ్ ఇట్ట కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. దీనికి నెల రోజులు పెట్టుకోవచ్చండి, ఏం కాదు. నీళ్లు తగలకూడదు అంతే, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫుల్ ఫేమస్ మన కడప జిల్లా అంటే గోల్చెరువుని అంటారు. రాయచోటికి వచ్చినా, మదనపల్లెకి వచ్చినా గోల్చెరువు కవ్వ తీసుకొనే పోతారు. డైలీ ఊర్లో అట్టంటోళ్ళు సుమారుగా 10-12 మంది దాకా ఉన్నారు. దీనికి ఏమి లే. దీంట్లో 2-3 పిల్లోళ్ళు మా పిల్లోళ్ళే. మా చిన్నాయన కొడుకులు, పెద్దనాన్న కొడుకులు. ఒకడు చేను, ఇట్లా మా చిన్నాయన కొడుకే. దీంట్లో